భర్త సంపాదించిన డబ్బులు వైఫ్కి ఇవ్వకుండా అమ్మకి ఇచ్చారనే కారణంతో కూడా విడాకులు తీసుకోవచ్చా మేడం? అట్లా ఒకరు అప్లై కూడా చేశారండి డివోర్స్ కోసము. చెన్నై హైకోర్టులో ఇది యాక్చువల్లీ ఫైల్ అయింది. అతను వచ్చి హస్బెండ్ వచ్చేసి సింగపూర్లో ఉంటాడు. సో అతను ఏం చేస్తుండంటే డబ్బులు ఏవైతే ఉన్నాయో సింగపూర్ నుంచి పంపించేటప్పుడు డైరెక్ట్ వాళ్ళ మదర్ అకౌంట్కి వేస్తుండే డబ్బులు. మదర్ అకౌంట్ నుంచి వైఫ్కి పంపించేది. సో వైఫ్ ఏమైంది, ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి అటే ఉండడం జరిగింది. అండ్ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల ఆమె అటే ఉండడం స్టార్ట్ పెట్టింది. ఎందుకంటే ఇంకా హస్బెండ్ సింగపూర్లో ఉంటాడు కాబట్టి అటే ఉండడం స్టార్ట్ పెట్టింది. సో ఆ టైంలో ఏంటంటే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకా సరిగ్గా మాట్లాడట్లేదు, వెనక్కి రావట్లేదు అని చెప్పేసి డివోర్స్ ఫైల్ చేస్తాడు హస్బెండ్. ఓకే, ఏమని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి. కానీ ఇక్కడ కోర్టు అతని డివోర్స్ రిజెక్ట్ చేసింది. ఎందుకు? ఇక్కడ అతను వేసింది ఏంటంటే డెజర్షన్ అనేది, అంటే వదిలేసి వెళ్ళిపోయింది డెజర్షన్ గ్రౌండ్ కింద అండ్ క్రూయల్టీ గ్రౌండ్ కింద. అంటే మమ్మల్ని పట్టించుకుంటలేదు, మమ్మల్ని వదిలేసింది, హరాస్మెంట్ అన్నట్టుగా, మెంటల్ హరాస్మెంట్ అన్నట్టు వేసాడు. కానీ కోర్టు దీన్ని క్లియర్గా ఏమని చూసిందంటే, నీవు డబ్బులు ఆమెకి వేయకుండా, అంటే నీ వైఫ్కి వేయకుండా మీ అమ్మకి వేసావు. అక్కడ ఒక కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోయింది. అండ్ అక్కడ అది కాకుండా నెగ్లెక్ట్ అయిపోయింది, అంటే వైఫ్ని అసలు పట్టించుకోకుండా అయిపోయింది. సో మదర్ని మధ్యలో, ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మదర్ కూడా ఎవ్వరు రాకూడదు, ఒక థర్డ్ పర్సన్ ఎవ్వరు రాకూడదు. అందులో మీ మదర్ని మధ్యలో పెట్టేసరికి అక్కడ ఒక రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. కాబట్టి ఆ విధంగా చూడాలి, అంతేగాని దీన్ని ఒక క్రియాలిటీ లాగానో లేకపోతే డిజర్షన్ లాగా చూడకూడదు. కాబట్టి ఈ 2 గ్రౌండ్స్ లేవు కాబట్టి రిజెక్ట్ అని చెప్పేసి డివోర్స్ని రిజెక్ట్ చేశారు. ఇది క్లారిఫికేషన్. అంటే గ్రౌండ్స్ లేవు ఇక్కడ, డివోర్స్కి గ్రౌండ్స్ లేవు. సో ఇక్కడ ఎక్కడ క్రుయాలిటీ లేదు, ఎక్కడ డిజర్షన్ లేదు. ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు. సో దాని మీద నేను ఎందుకు డివోర్స్ ఇస్తాను అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట.